నిజామాబాద్ జాస్కంపేట లక్ష్మీ నరసింహస్వామి జిల్లాలోని భక్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్నాడు. జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో కొలువయ్యాడు స్వామి. ఇక ప్రతి అమావాస్య రోజు భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి దర్శనానికి వస్తారు. అమావాస్య రోజు ఆలయాల పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయానికి అష్టమి కానీ అమావాస్య కానీ శనివారం కలిసి వచ్చిన రోజునాడు భక్తులు అధికముగా వచ్చి ఆ స్వామివారిని సందర్శించుకుంటే వారి యొక్క కష్టములన్నీ తొలగిపోతాయి అని చెప్పని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ క్షేత్రాన్ని నిర్మించడం మామూలు మాట కాదు. ఎందుకంటే అష్టదిగ్బంధన చేసిన తర్వాతనే ఆలయ నిర్మాణం అనేటువంటిది ప్రారంభించారు. ఆలయానికి వెళ్లగానే ముందుగా లక్ష్మీ నరసింహస్వామి విగ్రహంతో పెద్ద ముఖద్వారం భక్తులకు స్వాగతం పలుకుతుంది. పచ్చని చెట్లు, అక్కడక్కడ కనిపించే రాళ్లు భక్తులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. ఆలయంలోకి వెళ్లగానే నరసింహస్వామి స్తోత్రం, ఆలయ ద్వార స్తంభాలపై సింహం, ఏనుగు, సర్పం దర్శనమిస్తాయి. ఇక ఆలయం లోపల ఎత్తైన హనుమాన్ విగ్రహం, వెంకటేశ్వర స్వామి, బ్రహ్మ, శివుడు, విష్ణు, గణపతి విగ్రహాలు దర్శనమిస్తాయి. దేవాలయం పడమర దిక్కున శని మందిరం ఉంటుంది. అక్కడ పూజలు చేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఇక ఆలయానికి ఉత్తర దిక్కున ఉన్న అష్టముఖి కోనేరుకు ప్రత్యేక గుర్తింపుంది. అమావాస్య రోజు కోనేరులో స్నానం చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఆలయ విశిష్టతపై జిల్లాకు చెందిన బాబురావు అనే భక్తుడు పాటల క్యాసెట్ను రూపొందించాడు. ఈ ఆలయం యొక్క పుణ్యక్షేత్రం యొక్క ప్రాచీన చరిత్రను ఒక్కసారి బయటకు తీసుకురావాలనే ఆలోచనతో ఈ చరిత్ర, కోనేరు చరిత్ర గురించి ఒక ఆడియో క్యాసెట్ రూపొందించడం జరిగింది. దాని పేరే లక్ష్మీ నరసింహ స్వామి భక్తి పుష్పాలు. దాంట్లో నుంచి ఒక పాట. ఘనఘన గంటల్లు ఘనముగము గంగ, ధనధన సప్పుళ్ళు ధనధనము గంగ, అబ్బబ్బ వైకుంఠం జాన్కంపేట నీ క్షేత్రం, నరసింహ నిన్ను కొలువగా మేము వచ్చినము, నరసింహ నిన్ను తలవగా మేము వచ్చినము. ఎంత చక్కని వాడు లక్ష్మీ నరసింహుడు, ఎంత సలనిదమ్మ జాన్కంపేట అంటూ రకరకాల ఈ స్వామి యొక్క ఎంత ప్రాచీనమైన రచన ఉందో అంతకంటే ఎక్కువ ఆ స్వామివారి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై వెలిసిన ఆ లక్ష్మీనరసింహుడు స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలా అందరికీ కలగాలని మనసా వాచ కర్మన కోరుతూ అటు ఆధ్యాత్మికంగా ఇటు టూరిజం పరంగా ఆలయానికి పర్యాటకులు భక్తులు పోటెత్తుతున్నారు.